నమస్తే. బక్రీద్ సందర్భంగా గో హత్యలు జరగొద్దు అని చెప్పేసి అలాగే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడడం మనతో పాటు నాయకులు. సరే ఏం చెప్తారంటే రీసెంట్గా మనం చూసిన కొన్ని ఘటనలు అంటే గోవులు తరలిస్తా ఉన్నారు అండ్ అలాగే డైరెక్ట్గా కాకుండా దాంట్లో థర్మోకాల్ కానీ ఈ విధంగా పెట్టి తరలిస్తా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అనేది అదే, ఎవరైతే గోవులను రక్షిస్తున్నారో ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది. బుజ్జగింపు రాజకీయాల నేపథ్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని రక్షిస్తున్నది. ఇక్కడ భక్షించే వాళ్ళని రక్షిస్తూ కాపాడే వాళ్ళని శిక్షిస్తున్న ప్రభుత్వ వైఖరిని మేము ఎండగడుతున్నాం. బక్రీద్ సందర్భంగా అన్ని రోడ్లలో పాత బస్తీలో కానీ మిగతా సిటీలో అన్ని యథేచ్ఛగా ఈ గోవులు ఇప్పటికే తరలినాయి. ఎట్లా తరలినాయి? చెక్ పోస్ట్ పెట్టినామంటున్నారు. ఈ డాక్టర్లు సర్టిఫికెట్లు ఎట్లా ఇచ్చారు? లేత దూడలను ఇది పనికిరాదని చెప్పి డాక్టర్లు ఎట్లా సర్టిఫికెట్లు ఇచ్చింది? ఆ డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఆ వాహనాలను తరలించే వాహన యజమానుల మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని సంరక్షిస్తున్న పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలి. అంటే ఆల్రెడీ సిటీలో మనం చూసాం చాలా ఏరియాలలో పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టారు. అయినా సరే వెళ్ళిపోయినని చెప్పేసి మీరు అంటారు. అంటే పోలీసులను అడగాలి మీరు ఈ క్వశ్చన్. ఎట్లా వస్తున్నాయి? మీరు చెక్ పోస్ట్ పెట్టినా మీ చెక్ పోస్టులను దాటి ఈ గోవులు హైదరాబాద్ నడి వీధుల్లోకి ఎట్లా వస్తున్నాయి? పోలీసులను ప్రశ్నిస్తున్నాం మేము కూడా. ఇంత చెక్ పోస్టులు పెట్టామని ఒక ప్రకటన ఇస్తే కాదు, ఈ భాగ్యనగర్ వీధికి ఎట్లా తీరుతున్నాయి అనేది కూడా మేము పోలీసులను ప్రశ్నిస్తూ వీటిని కాపాడటానికి వచ్చిన గోరక్షకుల మీద పీడీ యాక్ట్లు బైండ్ ఓవర్లు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇదంతా కూడా దీనికి ఇంకోవైపు కొన్ని వర్గాలు ఏం చెప్తానంటే ఇవంతా కూడా గోరక్షణ దళాలు కావచ్చు లేకపోతే ఇవన్నీ చేసేప్పుడు సో కేంద్రమే ఒక చట్టం తీసుకొస్తే గోవులను హరించొద్దు అని చెప్పి ఒక చట్టం తీసుకొస్తే అయిపోతుంది అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న ఒక డిమాండ్. అంటే ముస్లిం ఎంఐఎం నాయకులు కావచ్చు వాళ్ళంటే అంతా ఓకే, కానీ ఒక చట్టం తీసుకురమ్మని బీజేపీని తీసుకొస్తే అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అనేక చట్టాలు ఉన్నాయి ఇప్పటికే. సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అవిటైతే అమలు చేయండి ముందు. అనేక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ స్పష్టంగా చేసినాయి. గోవుని కాపాడాలని స్పష్టమైన గైడెన్స్ ఉన్నాయి, స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. వాటిని అమలు చేయని చేతగాని ప్రభుత్వం చేసే పనులు ఇవి. ఉన్న గైడ్ లైన్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఉన్న వాళ్ళకి కఠినంగా శిక్షించండి. ఎన్నో దగ్గర కఠినంగా శిక్షలు వేస్తే ఇవన్నీ తగ్గుతాయి. మీరు కళ్ళు మూసుకొని దాన్ని ఓపెన్ గా సమర్థిస్తున్న వాళ్ళను గాలికి వదిలేసి గోరక్షల మీద కేసులు పెడితే పరిస్థితి ఇట్లనే ఉంటది. ఉన్న గైడ్ లైన్స్ ని మీరు అమలు చేయండి, కఠినంగా శిక్షించండి. అంటే గోహత్యలు చేయొద్దు అని చెప్పేసి గోరక్షక దళాలు కావచ్చు లేకుంటే హిందువులందరూ కూడా అంటారు. కానీ అత్యంత బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో హిందువులే నమ్మరు. ఆ కంపెనీస్ అన్ని కూడా హిందువులే ఓనర్లుగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి ఎంఐఎం నాయకులు చాలా సందర్భాల్లో మనకి సోషల్ మీడియా వేదికగా చెప్తారు. ఈ ఫేక్ ఎజెండా మీరు ఆన్లైన్ లో ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఎవరో నెరేటివ్ క్రియేట్ చేసిన దాన్ని గుడ్డిగా సోషల్ మీడియాలో వచ్చిందని సమర్థిస్తే కాదు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఆ ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మాట్లాడండి. మన కంటి ముందు ఉన్నది కనబడతలేదు. మీ కంటి ముందు నడి వీధిలో ఇవాళ ఊచకోతే వస్తే పోలీసులకు కనబడతలేదు, ఇంకెవరికి కనబడతలేరు. అధికారులు ఎవరైతే దీనికి ప్రోత్సహించినా వాళ్ళకు శిక్షించాలి, అవి మీకు కనబడతలేవు. ఎక్కడో ఇంటర్నెట్ సోషల్ మీడియాలో ఉన్నాయని ప్రశ్న అది కాదు కరెక్ట్. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని చెక్ పోస్టులు దాటి హైదరాబాద్ నడి వీధిలో ఎట్లా వచ్చింది? ఎంఐఎం గుండాల వీటిని ఎట్లా ప్రొటెక్షన్ చేస్తున్నారు? హిందువుల మీద ఎందుకు కేసులు బుక్ చేస్తున్నారు? ఇది సమాధానం చెప్పాలి ముందు. సో ఫైనల్ ఎక్కడి వరకు వెళ్తారండి? అంటే రేపో మాపో ఇంకో 2-3 రోజుల్లో బక్రీద్ పండుగ ఉంది అండ్ ఆల్రెడీ మీరు తరలించినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా మీరు అడ్డుకోబోతున్నారు? ఏ విధంగా ముందు అన్ని విషయాలు గమనిస్తున్నాం. ఎప్పుడు ఏ చర్య తీసుకోవాలో హిందూ సంఘాలన్నీ కూర్చొని సంఘటితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం.